మనమేమైనా కొండలు మోస్తున్నామా, కూర్చుని జాబ్ చేస్తున్నాం, అలాంటప్పుడు గుప్పెడు పొట్ట ఉండదా అని చాలామంది అనుకునే మాట నిజమే. మరి ఇదివరకటి రోజులలో ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉండేది, మెంటల్ వర్క్ తక్కువగా ఉండేది. దీంతో తిన్నది అరిగించుకోవటం, బాడీ ఫిట్గా మారటం, జబ్బులకి దూరంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరూ జాబ్స్ చాలా వరకు చక్కగా కూర్చుని చేసే జాబ్సే. పైగా అదనపు సౌకర్యాలు వచ్చి చేరడంతో కనీసం నడవటం, చిన్న వర్కౌట్స్ వంటివి కూడా చేయటం తగ్గిపోయింది. వీటన్నింటి ఫలితమే పొట్ట. దానికి తోడు ఆరోగ్య సమస్యలు. బెల్లీ ఫ్యాట్ వచ్చిందంటే చాలు ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్కి వెల్కమ్ చెప్పినట్లే. అందుకే దీనిని తగ్గించుకోవాలి. దీనికోసం ఖచ్చితంగా ఎక్స్పర్ట్ సలహాలు పాటించాల్సిందే. బరువు తగ్గడంలో మనం తీసుకునే డైట్ ఎంత ముఖ్యమో తినే టైం కూడా అంతే ముఖ్యం. మనం తీసుకునే ఫుడ్ హెల్తీ అయినప్పటికీ అది సరైన టైంలో తీసుకోకపోతే అస్సలు వర్కౌట్ అవ్వదు. అందుకే సరైన టైంలోనే మనం ఆహారం తీసుకోవాలి. అందులో డిన్నర్ అనేది ముఖ్యంగా. ఈ విషయం గురించి చాలామంది సెలబ్రిటీలు కూడా ఎన్నో వీడియోలు చేస్తున్నారు. డిన్నర్ని ఎర్లీగా ఫినిష్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఇంటర్వ్యూలలో కూడా చెప్తున్నారు. సాయంత్రం 7 గంటల్లోపే డిన్నర్ని కంప్లీట్ చేస్తే చాలా మంచిదని, ముఖ్యంగా కార్బ్స్ ఆ టైంలోనే తీసుకోవాలని, దీనివల్ల ఫ్యాట్ స్టోరేజ్ రెగ్యులేట్ అవుతాయని, దీంతో ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెప్తున్నారు. ఇక నడక మంచిదని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏమైనా తిన్నప్పుడు కాస్త నడిచి చూడండి. దీనివల్ల బ్లడ్ షుగర్ రెగ్యులేట్ అవుతుంది. అంతేకాదండి, షుగర్ తినాలన్న క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. దీంతో అనవసరమైన ప్రాసెస్డ్ ఫుడ్ మనం తినకుండా ఉంటాం. దీంతో పాటు బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. పడుకునే ముందు టీ, కాఫీలు అంతగా మంచివి కాదు, కానీ హెర్బల్ టీలు చాలా మంచి ఎఫెక్ట్ని ఇస్తాయి. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్లోనే ఉన్న కొన్ని పదార్థాలతో వీటిని చక్కగా తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల బెల్లీ తగ్గడమే కాదు, గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్, బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. మరి అలాంటి టీలు ఏమిటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సోంపు అనేది చాలా మంది భోజనం చేశాక తీసుకుంటుంటారు. దీనివల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. అలాగే జీలకర్ర కూడా చాలా మంచిది. దీంతో పాటు వాము కలిసిందంటే ఆ మూడింటి కలయిక బాడీలో మ్యాజిక్ లాగా పనిచేసి బెల్లిని తగ్గించడమే కాదు, బరువుని కూడా తగ్గిస్తుంది. పైగా జీర్ణ సమస్యని దూరం చేస్తుంది. 1 కప్పు వేడి నీటిలో 1/2 టీ స్పూన్ చొప్పున ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ వేసి మంచిగా మరిగించాలి. ఈ డ్రింక్ మరింత టేస్టీ అండ్ హెల్తీగా మారేందుకు అదే నీటిలో 1/4 టీ స్పూన్ అల్లం తురుము, చిటికెడు పసుపు, చిటికెడు నల్ల మిరియాలు వేసి 5 నిమిషాలు మరిగించి వడపోసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి గోరువెచ్చగా తాగాలి. ఇలా 2 వారాల పాటు చేసి చూడండి. మీ కుండలాగా మారిన పొట్ట కూడా చాలా వరకు తగ్గిపోతుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని, వెయిట్ లాస్ అవుతారని వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.